నేను ముందుగానే చెప్తున్నానండి, మనకు 16వ తారీఖు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. అయితే ఈ ధనుర్మాసం అనేది చాలా పరమ పవిత్రమైన వ్రతం. ఇది శ్రీవ్రతము అంటారు. మరి దీని గురించి పాసురాలు రోజు చెప్పుకుందాము. అయితే పెళ్ళి కావాల్సిన అమ్మాయిలు మంచి భర్త దొరకాలని, మంచి భార్య దొరకాలని, సంతానం కావాలని, ఆరోగ్యం కావాలని, ఆర్థిక ఇబ్బందులు తొలగాలని, మనకు ఎన్నో సమస్యలు ఉంటాయి కదండి, మరి ఉద్యోగం రావాలని, ఏదైనా సరే మనకు ఎటువంటి సమస్యలున్నా కోరికలున్నా తప్పకుండా నెరవేరుతాయండి ఈ వ్రతం చేయడం వల్ల. అయితే వ్రతం చేయడము అంటే ఏం లేదు, మనము చక్కగా విష్ణువాలయానికి వెళ్ళి మరి మీకు తప్పకుండా 100% ఫలితం ఇచ్చే వ్రతం ఇది. పొద్దునే చక్కగా మీరు తయారయ్యి వెళ్ళి ఆ దేవాలయంని శుభ్రపరిచి చక్కగా చల్లి ముగ్గు వేయండి. ముగ్గు వేసి ప్రదక్షిణాలు చేయండి. ఆ ధ్వజస్తంభం మీద ఒక నెయ్యి దీపం వెలిగించండి. చక్కగా ఆ స్వామిని సేవించుకొని నమస్కరించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని రండి. అంతే. ఈ విధంగా రోజు తప్పకుండా చేసిన వాళ్ళు తప్పకుండా మీ కోరికలన్నీ నెరవేరుతాయండి. కనీసము మీకు అవకాశం ఉన్నప్పుడన్నా చేయడానికి ప్రయత్నిస్తారని నేను ఈ విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. తప్పకుండా చేయండి. మీరు చేయండి, ఈ వీడియో లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఎందుకంటే మంచి విషయము ఎవరు తెలుసుకున్నా వాళ్ళు చేసే అవకాశం ఉంటే చేసుకుంటారు. కాబట్టి మనము ఇతరులకు చెప్పినట్టు అవుతుంది. మంచి విషయాలను బాగా ప్రచారం చేసుకోవాలి. అది మన సంస్కారం అన్నమాట. అందుకని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.